సో అది గాయస్ మన మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది. చూస్తానికైతే టెంప్టింగ్ ఉంది. ఇది సింగిలే, క్వాంటిటీ పర్లేదు, బాగానే వచ్చింది. చూడండి పీసులు నా దాంట్లో 2 పడ్డాయి, మా తమ్ముడు దాంట్లో 4 పడ్డాయి. 4 పడ్డాయి, ఒకటి ఆల్రెడీ తినేసిన. చాలా బాగుంది పీసు, ఆగలేక. డబల్ మసాలా చెప్పినాం కదా, చూస్తానికి మస్తు కలర్ఫుల్ ఉంది. ఆ మసాలా చూడండి గాయస్, ఆహాహా. చికెన్ హైదరాబాద్ మసాలా, డబల్ మసాలా తీయని ఇట్లా వచ్చేస్తుంది అంతే, సింపుల్. ఒక్కసారి ఈ ప్లేస్లో వచ్చి తింటే మా ఛానల్ని మీరు బాగా ప్రేమిస్తారనమాట. ఎందుకంటే ఇంత మంచి ప్లేస్ రికమెండ్ చేసినామన్నా అని చెప్తాం. హలో గైస్, తింటా మా ఛానల్కి స్వాగతం. ఈ రోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. ఇదైతే ఎంత ఫేమస్ అంటే ప్లేస్ చాలా మందికి తెలియదు, ఇక్కడ ఫేమస్. ఇక్కడ మాత్రం అందరికి తెలుసు. ఇక్కడ మాత్రం ఉప్పల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎల్బీ నగర్ నుంచి అల్కాపూరి సిగ్నల్ కాడనే ఉంటది అనమాట మన సిల్వర్ ప్లేట్. కొంచెం బావర్చి టైప్ లోనే ఉంటది లుకింగ్. కొంచెం అయింది మొత్తం సెటప్ అంతా బావర్చి టైప్ లోనే ఉంటది. ఏ బావర్చి నార్మల్, దీంట్లో మటన్ అదిరిపోతుంది అంట. చికెన్ బిర్యానీ నేను తిన్నా ఒక 3-4 టైమ్స్ తిన్నప్పుడల్లా నాకైతే నచ్చింది. నేను తినలే, నచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను సజెషన్ ఏంటంటే ఇక్కడ లక్కీకి వస్తారు కదా, లక్కీకి వచ్చిన వాళ్ళు మాత్రం మస్ట్ సజెషన్ ఇది కూడా ట్రై చేయమని అంటున్నాను. ఎందుకంటే లక్కీ కూడా సూపరే, బాగుండదని కాదు, క్యాక్ అది కూడా, ఇది కూడా క్యాకనే. దానికి వచ్చిన వాళ్ళు కూడా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, దీన్ని కూడా ఎడిక్ట్ అయిపోతారు. టేస్ట్ మాత్రం చెప్తున్నా కదా, చాలా బాగుంటుంది అంట. నాకు కూడా తెలియదు, అంటే మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు కొంతమంది అల్కాపూరి దగ్గర. సో వాళ్ళు చెప్తున్నారు కానీ చాలా మందికి తెలియదు. మిగతా వేరే ఏరియాలో హాస్టలర్స్ ఉంటారు కదా, వాళ్ళు కుర్రాలు కానీ ఇక్కడ చాయ్ తాగడం, ఒక బిర్యానీ తినడం, మాస్ బిర్యానీ అందరికి నచ్చుతుంది. కాకపోతే ఏంటంటే ఇది మన ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి తెలుసు కానీ కొంచెం ఎల్బీ నగర్ కానీ చుట్టుపక్కల ఇంకా కుకెట్పల్లి చాలా మంది హైదరాబాద్ మొత్తానికి తెలియదు. సో అందుకని మేము ముందుకైతే తీసుకొచ్చేసిన. అసలు లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ప్రైస్ ఎంత, క్వాంటిటీ ఎంత, టేస్ట్ ఎంత మొత్తం చూపిస్తాను. లోపలికి వెళ్దాం. లోపల నుంచి అయితే ఇట్లుంటుంది అనమాట. చూసుకోవచ్చు, జనాలు ఆల్రెడీ చాలా మంది అయితే ఉన్నారు. చూసుకోవచ్చు జనాలు. డైనింగ్ హాల్, వే టు డైనింగ్ హాల్ అని అయితే ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఛాయ్ కూడా, సమోసా కూడా చాలా మంది తాగుతారు అనమాట. ఇక్కడ మొత్తం మెనూ అయితే ఉన్నాయి, ప్రైజెస్ చూసుకోవచ్చు, మెనూ ప్రైజెస్. సో గాయస్, వీళ్ళ హోటల్ అయితే నైట్ 2 వరకు కూడా ఉంటుందంట. ఏదైతే మస్తు ఇక్కడ బ్యాచులర్స్కి అయితే పండగే. లోపల అయితే సిట్టింగ్ వచ్చేసి ఇట్లా ఉంది, మాస్ అయితే ఉందన్నమాట. మొత్తం పక్క హైదరాబాద్ స్టైల్ అనమాట. కూర్చొని తిన్నాం. ఇది ఏసీకి వెళ్ళాలంటే ఇటు సైడ్ అయితే వెళ్ళాలంట. సో ఈరోజు మనమైతే ఇక్కడనే కూర్చొని తిన్నాం, ఒరిజినల్ స్టైల్లో కూర్చొని తిన్నాం. మంచిగా ఇట్లా కూర్చొని తింటేనే ఈ ప్లేస్లో బాగుంటుందంట. మనమైతే ఆర్డర్ అయితే ఇచ్చినాం. మనం ఏం ఆర్డర్ ఇచ్చినామంటే ఒక మటన్ బిర్యానీ సింగిల్, అలాగే ఒక చికెన్ బిర్యానీ ఫుల్ అయితే చెప్పినాం అనమాట. మటన్ బిర్యానీ సింగిల్ వచ్చేసరికి అయితే 200 రూపీస్ పడుతుంది, చికెన్ ఫుల్ వచ్చేసరికి 300 రూపీసే పడుతుంది. గాయస్ నేను తిన్నప్పటికైతే ఇప్పటికైతే కాస్ట్ అయితే కొంచెం హెవీగానే పెరిగింది. హెవీగా 140 అని చెప్పిండు. నేను అప్పుడు తిన్నప్పుడైతే 140, సరే 160 అయితే ఉంటుంది అనుకున్నా, కానీ ఇక్కడ 180 ఉంది సింగిల్. సరే టేస్ట్ కోసం అయితే ఇట్లనే ప్రైస్ అన్ని పెరిగినాయి కాబట్టి 180. టేస్ట్ అయితే చూద్దాం. 3 months అవుతుంది నేను తిని, 3 months బ్యాక్ అయితే నాకైతే సూపర్ నచ్చింది. కాకపోతే మా అన్న తినేది చికెన్ అంట. చికెన్, మటన్ ఇక్కడ చాలా మంది మటన్ ఫేమస్ అని అంటారు. అందుకే మనం ఏం చేసినామంటే ఒక చికెన్ బిర్యానీతో పాటు మటన్ బిర్యానీ కూడా చెప్పిన, 2 తిని మీకు టేస్ట్ ఎట్లా చెప్తా. మీకు తెలుసు కదా మాక్సిమం ఏ రెస్టారెంట్ పోయినా ఒకటి చికెన్ ఒకటి మటన్ చెప్తాం, ఏది బాగుందో దాన్ని బట్టి. కాకపోతే నాకు మాత్రం ఆశ్చర్యపరిచేది అంటే హైదరాబాద్లో చాలా వరకు మటన్ మంచిగానే ఉందన్న. అంటే ఫేమస్ హోటళ్ళలోనే, చిన్న చిన్న హోటల్లో తినకండి మీరు, కొంచెం రిస్క్. ఇదంతా కాదు కానీ కామెంట్స్ మాత్రం మరి కొన్ని అయితే ఫ్రీగా దుబ్బి తింటున్నారు. అట్లా కాదు కాదు, ఇప్పుడు మేము ఏది తీసినా సరే, వీడియోస్ తీసినా అది నార్మల్గా టేస్ట్ బాగుంటేనే మీకు బాగుందని చెప్తాం. బాగాలేకపోతే బాగా. ఇప్పుడు మేము మ్యాక్సిమం ఇంకోటి ఏంటంటే గాయస్, హైదరాబాద్లో దిగదలుచుకుంటే మేము గల్లీకి 10 ఉంటాయి. ఫుడ్ బాగున్న కాడికి పోయి తీస్తున్నాం అనమాట. కనుక్కొని ఎంక్వైరీ చేసి ఎక్కడైతే బాగుంటుందో అక్కడ పోయి తీస్తున్నాం. సో ఇప్పుడు మనం పెట్టే వాటిలో మాక్సిమం 99% పెద్దవి బాగుంటాయి. కానీ పిస్తా హౌస్, లక్కీ అన్నీ పెద్దవి. ఇప్పుడు ఒక్కోసారి ఎంత పెద్ద హోటల్ అయినా ఎంత బాగున్నదైనా ఒకసారి దెబ్బేస్తుంది. అందుకని చెప్పి ఇక నువ్వు టోటల్ అసలు దాన్ని అట్లా అంటే కుదరదు. ఇంకొంతమందికి ఏమో కొన్ని టేస్ట్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ మేము నిన్న దాంట్లో అయితే జనాలు ఉంటున్నారు, జనాల రివ్యూస్ తీసుకుంటున్నారు. కొన్నిసార్లు అయితే జనాల రివ్యూస్ కూడా పెడుతున్నాం. అది మన వీడియోని అయితే లైక్ చేశారు కదా ఇప్పటివరకు అయితే, చాలా సబ్స్క్రైబ్ చేసుకొని 5K దాటేసినాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 6K కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బిర్యానీ అయితే వస్తుంది. రాగానే టేస్ట్ అయితే చేసి చెప్తా. ఫస్ట్ అయితే మనకి సూప్లు అయితే తీసుకొచ్చిండు. ఏదైతే టేస్ట్ ఎట్లా చెప్తా, మ్యాక్సిమం చేయాల్సిందే, అంత ఏం ఉండవు. చూద్దాంలే, బిర్యానీ నచ్చేటోళ్ళకి నచ్చుతుంది. సో అది గాయస్ మన మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది. చూస్తానికైతే టెంప్టింగ్ ఉంది. చికెన్ బిర్యానీ కూడా వచ్చేసింది. ఇది సింగిలే, క్వాంటిటీ పర్లేదు, బాగానే వచ్చింది. పీస్ అయితే జబర్దస్త్ ఉన్నాయి. ఆహా. సో గాయస్ మనమైతే ఫస్ట్ మటన్ బిర్యానీ చెప్పాము. చూడండి పీసులు నా దాంట్లో 2 పడ్డాయి, మా తమ్ముడు దాంట్లో 4 పడ్డాయి. 4 పడ్డాయి, ఒకటి ఆల్రెడీ తినేసిన. చాలా బాగుంది పీసు, ఆగలేక.
అసలు రైస్ బాగుంది, అసలు స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. మటన్ పీస్ కూడా మంచిగా ఉందన్నమాట. ఇట్లా తీసుకొని మంచి మటన్ పీస్ గీ ఉంది, ప్యూర్ గీ పెట్టుకొని ఎట్లుంది పీస్ అయితే అద్దరిపోయింది. లక్కీకి ఏం మాత్రం తీసిపోదు బ్రదర్. అంటే చూసుకోండి సేమ్ టేస్ట్ అని కాదు, మళ్ళీ వేసుకుంటారు కామెంట్లో సేమ్ టేస్ట్ కాదు. చూసుకోండి ఈ పీసు ఇదైతే నాకు మెత్తడి ముక్క వచ్చింది. చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. మసాలా కూడా బాగా వేసిండు అసలు. కలుపుకొని బాగుంది, టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది కదా. లక్కీ కంటే అసలు లక్కీ కంటే కదా, లక్కీ ఇదే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చెప్పలే, ఇక్కడ బిర్యానీ మాత్రం అద్దరిపోతుంది. మటన్ తినలేదన్నావు కదా, మటన్ సూపర్. మటన్ తినలేదు బా, ఫ్లేవర్ రైస్కి మాత్రం భలే పట్టేసింది. 10/10 రేటింగ్ కంపల్సరీ. ఫ్లేవర్ మంచిగా పట్టేసింది. చూడండి రైస్ ఫ్లేవర్ ఎట్లుందో. షార్వా అయితే ట్రై చేద్దాం. షార్వా అయితే ట్రై చేద్దాం. మటన్ అయితే పీస్ కూడా సూపర్ ఉందన్న, అసలు అదిరిపోయింది. చూడండి గీ అనమాట, స్మెల్ కూడా వస్తుంది కొంచెం. అంటే ఇది వేసుకునే తేడా లేదు. షార్వా పర్లేదు బాగానే ఉంది, కానీ తేడా అయితే లేదు. కానీ బిర్యానీయే. కొన్ని రెస్టారెంట్లో మటన్ తినాలంటే భయపడతారు, కానీ ప్యూర్ మటన్ రోజు, ప్యూర్ మటన్ సార్. 100% మటన్ ట్రై చేయాల్సింది. 200 రూపీస్కి వర్త్. టేస్ట్కి క్వాంటిటీ పర్లేదు. సింగిల్ మటన్ 5 పీసులు ఒక్కల కేజీ సరిపోతుంది. బయటనే అంతే ఎంత ఉంది మా అంటే. కొన్ని రెస్టారెంట్లో కొన్ని వాటర్లో 180 ఉంటుంది, 20 రూపీస్ ఎక్కువ అంతే. హాయిగా వచ్చి ఒక వాటర్ చెప్పుకొని ఒక వాటర్ బాటిల్ నీకు కావాలంటే ఏసీ పైన ఉంది, ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా చల్లగా కూర్చొని నీట్గా ఫ్యామిలీ తీసుకొని చేసిలో కూర్చొని చేసుకోవాలంటే మాత్రం లక్కీ కాకుండా ఇది బెస్ట్. సో అది గాయ్స్, మన చికెన్ బిర్యానీ కూడా వచ్చేసింది. ఆహా, డబల్ మసాలా చెప్పినాం కదా, చూస్తానికి మస్తు కలర్ఫుల్ ఉంది. ఆ మసాలా చూడండి గాయస్, ఆహాహా. చికెన్ హైదరాబాద్ మసాలా, డబల్ మసాలా సార్. బస్ బై బస్ బాబా చూస్తానికి నాకు ఇష్టమైన పీస్ అయితే పడుతుంది. ఎంజాయ్ చూసుకోవచ్చు గాయస్. చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఆహా, నాకు ఇష్టమైన పీస్ అనమాట ఇది. థై పీసు చాలా ఇష్టం నాకు. అలా మంచిగా నిమ్మకాయ కలుపుకోవాలా, నిమ్మకాయ పిండుకొని అలా మంచిగా ఈ డబల్ మసాలా అయితే వేసిండు. మెయిన్ డబల్ మసాలా చెప్పుకోవాలి గాయస్. ఇక్కడికి వస్తే డబల్ మసాలా పీస్ అయితే చూసుకోవచ్చు. చికెన్ పీసు ఇట్లా తీయని ఇట్లా వచ్చేస్తుంది అంతే, సింపుల్ ఈజీ. చికెన్ పీస్ దూది ముక్కే, ఎందుకంటే మటన్ ఎంత మెత్త ఉడికిందంటే చికెన్ ఎంత ఉడకాలి చెప్పారు. ఆహా, మంచిగా మోస్ట్ అండర్ రేటెడ్ గాయస్, మోస్ట్ అండర్ రేటెడ్. ఆహా, ఇన్ని రోజులు నాకు తెలియదన్న, నువ్వు చెప్పలే అసలు ఇన్ని రోజులు. నాకు చెప్పినా కదా, చాలా సార్లు చెప్పినా. అండర్ రేటెడ్ అంటే అండర్ రేటెడ్ గాయస్ చికెన్ బిర్యానీ మాత్రం. గీ తెలుస్తుంది కదా ఫ్లేవర్. అసలు ఆ మసాలాతోటి ఫిదా అయిపోవచ్చు గైస్. ఎస్పెషల్లీ ఈ మసాలా ఉంది చూసారా, మసాలాకే ఫ్యాన్ అయిపోయినా. పీస్ కూడా ఫుల్ మసాలా ఉంది. అసలు వీళ్ళు ఏం వాడతారో తెలియదు, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. గాయస్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ చాయ్కి బిర్యానీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఈ ఏరియాలో వాళ్ళకి. అసలు ఈ మసాలా కూడా భలే ఉంది, వెరైటీగా ఉంటుంది. తిక్కువ బిర్యానీ మనకి కొన్నిసార్లు ఈ టేస్ట్ కొంచెం బావర్చి గుర్తొస్తుంది. అసలు మటన్ తినే తర్వాత జనరల్ చికెన్ తింటే అంత ఎక్కదు, అయినా కానీ బాగుందన్న. బాబా పడేసిండు. నాకు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అసలు మటన్ సూపర్ ఉంది, చికెన్ సూపర్ ఉంది. ఇంకోటి ఏంటంటే షాక్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే వీడియో తీసుకుంటే ఒక మధ్యలో కట్ చేసాం వచ్చి బ్రో ఈడ బిర్యానీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి. కస్టమర్స్ వచ్చి చెప్తారు అనమాట. అంటే వీడియో తీసుకుంటే చూస్తారు జనరల్గా. సో అర్థం చేసుకోండి గాయస్, ఇక్కడ వీళ్ళకి ఎంత క్రేజ్ ఉంది బిర్యానీకి. హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బట్ ఏంటంటే కొన్ని ప్లేస్లలో కుదరవు, కొన్ని ప్లేసులు తెలియకపోయినా ఆడ ది బెస్ట్ బిర్యానీస్ ఉంటాయి. ఈ ప్లేస్ నేను ఒక్కసారి ప్లేస్లో వచ్చి తింటే మా ఛానల్ని మీరు బాగా ప్రేమిస్తారనమాట. ఎందుకంటే ఇంత మంచి ప్లేస్ రికమెండ్ చేసినావన్నా అని చెప్తాం కామెంట్లో.
ఒకవేళ మీరు ఆల్రెడీ తినుంటే మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకోటి మీ కాడ కూడా సేమ్ ఇలాంటి హిడెన్ ప్లేసెస్ ఉంటే చెప్పండి గైస్, కంపల్సరీ వస్తాము. కామెంట్స్లో మెన్షన్ చేయండి, కంపల్సరీ తీస్తామంటే. ఇన్ని ప్లేసులు తెలిసిన నాకే అసలు ఈ ప్లేస్ తెలియదన్నా. నేను వచ్చిన అంటే మర్చిపోతుంటాం, కానీ ఇటు వచ్చినప్పుడల్లా ఇది చూస్తే గుర్తొస్తుంది, అమ్మ ఈడ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనేది. సో ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నాం, డీలే అవ్వకుండా ఇప్పుడు వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, మెంటల్. సో లాంగ్ ఉంటే వచ్చి తినొచ్చా అంటే వచ్చి తినొచ్చు గాయస్, టేస్ట్ బాగుంది. కళ్ళు మూసుకొని మంచిగా ఉప్పలు దాకా మెట్రో ఉంది, నాగోల్ దాకా మెట్రో ఉంది. నాగోల్ అది ఒక 20 రూపాయలు ఆటో పెట్టినా, లేదంటే 10 రూపీస్ బస్సు పెట్టినా చాలు, హాయి వచ్చి తినిపోవచ్చు గాయస్. ఇది మాత్రం 100% రికమెండ్ అనొచ్చు అన్న. మీరు ప్రతిదీ 100% రికమెండ్ అండి, కానీ నేను చెప్పినవన్నీ ఇంత బాగున్నాయి అంటే అంత బాగుంటే నేను చెప్తాను. నాకెందుకు అవసరం లేకపోతే 100% రికమెండ్ వచ్చి ట్రై చేయండి, అవన్నీ నాకు అవసరం లేదు. కానీ మీకు ఒకసారి వచ్చి తింటే కంపల్సరీ సాటిస్ఫై షాక్ అవుతారు. ఫస్ట్ షాక్ అవుతారు, అంటే ఈ రెస్టారెంట్లో ఇంత మంచి టేస్ట్ ఉంటుందా తెలియని రెస్టారెంట్లో అనేది కొంచెం షాక్ అవుతారు. నా సజెషన్ ఏంటంటే చెప్పాలి, డబల్ మసాలా ఇంకోటి ఏసీలో కూర్చొని తినడం మంచిది గైస్. కొంతమంది ఇట్లా మాసలో నచ్చదు, మాస నచ్చేటోళ్ళకైతే ఓకే, కాదనుకుంటే మాత్రం మంచిగా ఏసీలో ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అని నీకేం నచ్చింది? మటన్ నచ్చింది, చికెన్ నచ్చింది? రెండు నచ్చినాయి, కానీ నాకైతే చికెనే. ఎందుకంటే సరే ఇప్పుడు రైస్ కాకపోయినా ఎంతమంది తిన్నారు రైస్, చికెన్ ఫ్లేవర్ రైస్ అద్దరిపోయింది, మటన్ కూడా అద్దరిపోయింది. అసలు నాకు ఇప్పుడు తిన్న బట్టి చెప్తున్నాను, నాకు ఇంతకుముందు సంబంధం లేదు. ఈరోజు ఇప్పుడు తిన్నది నాకు సంబంధం. చికెన్ బిర్యానీ సూపర్ ఉంది, అసలు కాదనట్లేదు. కానీ మటన్ బిర్యానీ అయితే దీనికంటే ఒక్క 1% మార్కులు ఎక్కువ ఇస్తా. అసలు అది స్మూత్గా ఉంది, ఇది కొంచెం మాస్ బిర్యానీ లాగా ఉంది. మటన్ మాత్రం చాలా స్మూత్గా, పీస్ కూడా ఎంత బాగుంది, మెత్తగా ఉంది. 100% నేనైతే మటన్ రికమెండ్ చేస్తాను. మా అన్నకైతే చికెన్ అంట. కొంతమంది మటన్ పీస్ చూస్తే గట్టిగా ఉంది అనుకుంటారు, కానీ సాఫ్ట్ ఉంది, మంచి సాఫ్ట్ ఉంది. ఎట్లా కుక్ అవ్వాలో అట్లనే కుక్ అయింది. మీకు ఇక్కడ తినుంటే మీకు ఏ బిర్యానీ ఇష్టం కింద కామెంట్ చేయండి. అరే రఘు, నీకు ఎట్లా అనిపించింది బిర్యానీ? బాగుంది. గాయస్, వీడే మా కెమెరామ్యాన్ అనమాట, మాకు వీడియో అన్ని తీసేది వీడే. బిర్యానీ మాత్రం అదిరిపోయింది, మస్ట్ ట్రై ప్లేస్ ఇది. అల్కాపూరిలో వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ. లక్కీ తర్వాత ఇదే, రెండు పక్కపక్కనే ఉంటాయి. మటన్ నచ్చిందా, చికెన్ నచ్చిందా? నాకు మటన్ నచ్చింది. ఎప్పుడు నేను చికెన్ తింటా కానీ మటన్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంతకుముందు ఇక్కడనే హాస్టల్ ఉండేది పక్కన, ఎప్పుడు నేను చికెన్ తినేటోని. ఫస్ట్ టైం మటన్ ట్రై చేసిన, మటన్ ట్రై చేద్దామని ఫలితం దక్కింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మటన్ ఎవరు తినాడు ఫస్ట్ ఇక ఎందుకో ట్రై చేసినాం. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండానే బాగుంది, మటన్ బాగుంది. సో మన ఛానల్ అయితే నియర్లీ 6Kలో ఉంది, 5K ఆల్రెడీ దాటేసినాం. 6K కూడా ఎంతో తొందరగా కంప్లీట్ చేసి మీకు దీనికంటే డబల్ కంటెంట్ చాలా తెలవని ప్లేసులు, హిడెన్ ప్లేసెస్, ది బెస్ట్ బిర్యానీస్, బెస్ట్ మండీస్, మ్యాక్సిమం బెస్ట్ టిఫిన్స్ అని చాలా మంది కామెంట్ చేస్తారు. షూర్ మండీలు వస్తాయి నెక్స్ట్ వీడియోలలో 1 వీక్ లోపల వచ్చేస్తాయి. కంపల్సరీ మండే అయితే తీస్తాము, వస్తుంది. ది బెస్ట్ మండే చూస్తున్నాము. మండి ఇంకోటి తినడం స్టార్ట్ చేసినాం మనం, కాకపోతే మీకు బెస్ట్ చూపించడానికి ఇంకోటి చేస్తున్నాం. ఇంకా ప్రాన్స్ టైప్లో మనం ఆల్రెడీ చూపించాం. చిట్టి రొయ్యలు, చిట్టి నాయుడు పొలాల చూపించాం, చిట్టిబాబు బిర్యానీలా ప్రాన్స్ అక్కడ తినండి గాయస్. మండీలు గిన్నెలు కాదు, ప్రాన్స్ కర్రీ బాగా రైస్ తినండి. ప్రాన్స్ అంటే నచ్చేటోళ్ళు బట్టలు చెప్పుకుంటారు. సో ఎప్పుడన్నా మీరు చూసింటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మాకు ముఖ్యం. మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తాం. బాయ్.